హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈ వీడియో వచ్చేసి సిడ్నీలో ఫేమస్ రంజాన్ మార్కెట్ ఒకటి ఉందన్నమాట. సో రంజాన్ సీజన్ వస్తే ఈ మార్కెట్ అయితే ఫుల్ రష్గా ఉంటుంది. అంత ఫేమస్ ఈ మార్కెట్ అయితే. సో ఇది ఎప్పుడు ఉండదన్నమాట, ఓన్లీ రంజాన్ సీజన్లో ఆ మంత్ ఉంటుంది. ఇది వచ్చేసి ఈవినింగ్ 5కి స్టార్ట్ అవుతుంది. అదే నైట్ మొత్తం ఎర్లీ మార్నింగ్ 4 వరకు ఉంటుందన్నమాట. సో ఎంత ఫేమస్ అంటే ఆ రోడ్స్ కూడా బ్లాక్ చేసేస్తారు సెక్యూరిటీ వాళ్ళు వచ్చి. సో గవర్నమెంట్ సెక్యూరిటీ పోలీసులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఈ స్ట్రీట్ యొక్క రోడ్స్ అవన్నీ క్లోజ్ చేసేస్తారనమాట. ఇంకా వెహికల్స్ ఏం రానివ్వకుండా. అంత ఫేమస్. సో మేము కూడా మా హస్బెండ్ ఆల్రెడీ వెళ్ళారు. నాకు ఫస్ట్ టైం అనమాట ఈ రంజాన్ మార్కెట్ ఎలా ఉంది ఏంటి అని చూద్దామని. సో నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి. సో ముందైతే మేము బిర్యానీ తిన్నాము. నా ముందు వీడియోస్ చూస్తుంటే మేము ఐకియా షాపింగ్, అలాగే ఫ్లైట్ అది ల్యాండింగ్ టేక్ ఆఫ్ ప్లేస్, ఆ 2 వీడియోస్ అయితే పెట్టాను కదా. సో అక్కడ నుంచి ఈవినింగ్ టైం ఇక్కడికి వచ్చాము. సో ఫుడ్ ఏం తీసుకోలేదన్నమాట, లంచ్ చేయలేదు. సో బాగా ఆకలి వేసింది. ఇంకా ఇక్కడికి వచ్చి ఈ పిస్తా హౌస్ అని ఒకటి ఉంది, అది ఫేమస్ అంట బిర్యానీకి. సో మన ఇండియన్స్ది. అక్కడైతే బిర్యానీ తినేసాము. ఇంకా మా ఇది ఫుడ్ టేస్టింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇందాక చూసారు కదా స్వీట్, అది రంజాన్ స్పెషల్ స్వీట్ అంట. సో ఇక్కడ అదే మా హస్బెండ్ టేస్ట్ చేస్తున్నారు. పర్లేదు, బాగుంది. ఇంకా అన్ని నాన్ వెజ్ అయితే ఎక్కువ నాన్ వెజ్జే. సో రంజాన్ అంటేనే ఎక్కువ ఫుడ్ నాన్ వెజ్కి సంబంధించినవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ అంతా అదే ఎక్కువ ముస్లిమ్స్ అంతా మార్కెట్ వాళ్ళదే. వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుందండి, ఎందుకంటే పెద్ద స్ట్రీట్ అనమాట. మొత్తము వీడియో రికార్డ్ చేసాము. సో అసలు మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మొత్తం డీటెయిల్గా చూపించాలని చెప్పి మొత్తం రఫ్గా రికార్డ్ చేసాము. సో ఇక్కడ కనిపిస్తున్నాయి ఏటీఎం మిషన్స్. ఇక్కడ ఎక్కువ వీళ్ళు క్యాష్ తీసుకుంటారంట, కార్డ్ యాక్సెప్ట్ చేయరంట. సో అందుకని క్యాష్ తీసుకుందామని చెప్పి క్యాష్ తీసుకున్నాము. సో కార్డ్స్ కూడా పే చేయించుకుంటున్నారు, ఓన్లీ క్యాష్ అని అట్లా ఏం లేదు. సో అది ఇక్కడ క్యామెల్ మీట్, ఏదో క్యామెల్ మిల్క్ చాక్లెట్ అంట, ఇంకా ఏవేవో ఉన్నాయి. వెరైటీగా ఉన్నాయి ఐటమ్స్ అయితే. సో కొన్ని అయితే రెగ్యులర్ ఐటమ్సే మనకు తెలిసినవే, చికెన్కి సంబంధించినవి కానివ్వండి, అలాగే పొటాటో స్ప్రింగ్ రోల్కి అవి, అలాగా అన్నీ. ఇంకా ఎక్కువ మాత్రం నాన్ వెజ్కి సంబంధించినవే ఉన్నాయి. What is this? Knafe, sweet. Sweet are there? Came out fresh, touch. No, it's all right. I just want to know what it is. That's why. Fresh.
ఇక్కడ కనిపిస్తుంది ఏంటి ఏం తగిలించుకున్నా అనుకుంటున్నారా? చాయ్ అండి, చాయ్ అమ్ముతున్నాడు. సో వాళ్ళ ఫేమస్ చాయ్ ఏదో ఉంటుంది కదా, అది ఇలాగ సెట్ చేసుకొని అమ్ముతున్నారు. ఇంకా ఇక్కడ చిన్నపిల్లలకి సంబంధించినవి అన్ని బొమ్మలు అలాంటివి ఉన్నాయి. ఇంకా పానీపూరి షాప్స్, ఇంకా మొక్కజొన్న కండి ఉంటుంది కదా మనకి కంకులు అంటాము, వాటికి సంబంధించినవి. అలాగే ఇక్కడ పాన్ అంట. సో పాన్ అలా దొరకందంటూ ఏముండదండి, మన ఇండియాలో దొరికే ప్రతి ఒక్క ఫుడ్ సో ఇక్కడ ఉంటుంది. ఇదొచ్చేసి ఒక ఇండియన్ స్టోర్ అనమాట. సో ఇక్కడ మన ఇండియాలో దొరికే ప్రతి ఒక్క వెజిటేబుల్స్ ఇక్కడ ఉంటాయి. వెజిటేబుల్స్ అనే కాదండి, ఫ్రూట్స్ కానివ్వండి, సరుకులు అలాంటివి మొత్తం ఇక్కడ ఉంటాయి అన్నమాట, A to Z. ఇది రంజాన్ మార్కెట్లో అని కాదు, నార్మల్గా కూడా ఉంటుందంట ఈ షాప్ అయితే. సో ఒకసారి చూడండి మీరు కూడా ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది. సో ప్రతి ఒక్క కూరగాయ అయితే ఉంది ఇక్కడ.
ఇక్కడ ఏమైందంటే వాటర్ మిలన్ జ్యూస్ అని చెప్పి తీసుకున్నాము బాగుంటాయేమో అని. బట్ అక్కడ ఏంటంటే అది లెమన్ వాటర్ మిలన్ అంట. సో లెమన్ జ్యూస్ వేసి వాటర్ మిలన్ జ్యూస్ రెండు మిక్స్ చేసి ఇచ్చారు. సో వాటర్ మిలన్ ఫ్లేవరే లేదు, మొత్తం పుల్లగా ఉందన్నమాట. లెమన్ జ్యూస్ వేశారు కదా, సో టేస్ట్ అయితే అంత బాగాలేదు. ఇంకా మేమిద్దరం ఒకరికొకళ్ళు నువ్వే తీసుకున్నావు నువ్వే తాగని చెప్పి అనుకుంటూ ఉన్నాము. సో ఇంకా ఇవన్నీ మనం ముస్లిమ్స్కి సంబంధించినవి అవన్నమాట, అంటే మసీదుకి సంబంధించినవి ఐటమ్స్ అవన్నీ. సో రంజాన్ కాబట్టి ఎక్కువ ఆ రంజాన్ ఫెస్టివల్కి సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ. సో ఈ ఏరియా అంతా మొత్తం ముస్లిమ్స్ అన్నమాట ఎక్కువ. సో అంత హడావిడి అంతా చాలా బాగుంది. ఇది ఓన్లీ 1 మంతే ఉంటుంది. సో రంజాన్ స్టార్ట్ అయ్యే ముందు 1 మంత్ ఉంటుందన్నమాట. సో రంజాన్ ఫెస్టివల్ ముందు రోజు వరకు ఉంటుంది. రంజాన్ రోజు అయితే అస్సలు ఏమి ఉండదండి, ఒక్క షాప్ కూడా ఓపెన్ చేసి ఉండదు, మొత్తం క్లోజ్డ్ ఉండిద్ది. ఇంకా ఆ రోజు నుంచి ఇంక ఈ మార్కెట్ ఉండదన్నమాట. సో ఓన్లీ 1 మంత్ ఈ మార్కెట్ అయితే ఫేమస్ ఇక్కడ సిడ్నీలో, ఆస్ట్రేలియా సిడ్నీలో అన్నమాట. సో ఇంకా అన్ని ఐటమ్స్ చికెన్కి సంబంధించినవి ఉన్నాయి ఎక్కువ. అలాగే క్యామెల్ మీట్ ఉంటుంది కదా, సో క్యామెల్ మీట్కి సంబంధించినవి అవి ఉన్నాయి. సో మేమైతే ఎక్కువ ఏం టేస్ట్ చేయలేదు, జస్ట్ సింపుల్గా జ్యూసెస్ అలాగే ఏదైనా స్వీట్ అదనమాట. ఇక్కడ చూసారా ఈ షాప్ దగ్గర ఎంత క్యూ ఉందో. ఇట్లాగా ఇక్కడ ఏమవుతుందంటే ఏదన్నా ఒక్క షాప్ దగ్గరికి 2-3 వెళ్ళి అక్కడ నుంచున్నారంటే ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఇది ఏదో ఫేమస్ అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నుంచోవడము, అలాగే ఒక క్యూ పెరిగిపోతుంది అనమాట. సో వెయిటింగ్ ఉంటుంది ఒక్కొక్క దగ్గర అయితే. ఇక మళ్ళీ షుగర్ కేన్ జ్యూస్ తాగుదాం అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ప్రతి ఒక్కళ్ళు అలా రింగ్ లైట్ పెట్టుకొని సో ఫోన్ కనెక్ట్ చేసి ఫేస్బుక్ లైవ్, ఇన్స్టాగ్రామ్ లైవ్ అలా ఇస్తున్నారనమాట. మేమైతే చూసి ఫస్ట్ ఒక షాప్ దగ్గర చూసాము, ఇదేంటి సార్ నార్మల్గా పెట్టుకున్నారేమో అనుకున్నాము. బట్ తర్వాత ఈవినింగ్ అయ్యే టయానికి అలా మొత్తం అందరూ ఈ రింగ్ లైట్ అయితే తీశారండి. సో ఆ రింగ్ లైట్ స్టాండ్కి ఫోన్ కనెక్ట్ చేసి మొత్తం ఫేస్బుక్ లైవ్ అనమాట. ఇక్కడ ఈయన చూసారా, సో ఈయన ఫేమస్ అంట ఇక్కడ. ఫస్ట్లో తీసుకున్న స్వీటే మళ్ళీ మా హస్బెండ్ తీసుకున్నారు, సో ప్యాక్ చేయించుకున్నారనమాట ఇంటికి తీసుకెళ్దాము అని చెప్పేసి.
ఇక్కడ చూసారా అందరూ కిందే కూర్చొని ఫుడ్ అంతా తింటున్నారనమాట. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో, ఇంక అంతేననమాట. వెహికల్స్ అయితే ఏమి రావు. మొత్తం బోత్ సైడ్స్ క్లోజ్డ్ అనమాట. వెహికల్స్ రానీయకుండా సెక్యూరిటీ ఉంటారు. సో, నైట్ మొత్తం ఉంటారు సెక్యూరిటీ అయితే. సో, ఫారినర్స్ అయితే మన ఇండియన్ ఫుడ్ బాగా టేస్ట్ చేస్తున్నారు. ఎక్కువ వాళ్ళే వచ్చారనమాట ఇక్కడికైతే ఇండియన్ ఫుడ్ ఇదంతా టేస్ట్ చేయడానికి. సో, మేమొచ్చి ఇంకా నైట్ అయిపోతుంది. సో, లేట్ అయిపోతుందని మేమైతే ఇంకా వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయాము. వెళ్తూ ఫైనల్‌గా చికెన్ రోల్ ఒకటి తీసుకుందామని చెప్పి ఆగామండి ఇక్కడ. సో, ఇది వాళ్ళ రంజాన్ ఈవినింగ్ టైమ్ అంట. వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు కదా! సో, వాళ్ళు మార్నింగ్ అంతా ఫాస్టింగ్ ఉంటారు. ఏం తినరు. సో, వాళ్ళు ఈ టైంలోనే ఫుడ్ తీసుకుంటారంట. సో, ఇంకా అందరూ లోపలికెళ్ళిపోయారు ప్రేయర్స్ చేసుకోవడానికి, అలాగే ఫుడ్ తినడానికి. ఇంకా అంతా క్యూ ఆగిపోయింది. సో, వాళ్ళు రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పైన టైం పట్టింది. సో, వాళ్ళని మెచ్చుకోవచ్చు. అంటే వ్యాపారం అంతా అదన్నా పట్టించుకోకుండా వెళ్ళి వాళ్ళ కల్చరు వాళ్ళకి దానికి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ప్రేయర్స్ చేసుకోవటం, అలాగే ఫుడ్ తీసుకోవడం అంతా చేస్తున్నారు కదా! సో, అది చూసారా లైన్ ఎంత ఆగిపోయిందో. చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో, తర్వాత వచ్చారు వాళ్ళు. సో, ఇక్కడ నుంచున్న వాళ్ళందరూ దానికోసమే. ఇంకా నాకైతే కాళ్ళు నొప్పులు వచ్చేసినాయండి. ఇంకా అందుకని కూర్చున్నాను నేను. Okay, guys. Okay, guys. We eat a lot, guys. Yeah, stomach full. We didn't eat anything. We just drink sugarcane juice, watermelon juice. But he eat. అన్నీ తిన్నాడు ఫ్రెండ్స్. క్యామెల్ కూడా తిన్నాడు. ఓకే బాయ్. Bye. See you next time. సో అదండి, మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాము. సో సెక్యూరిటీ అని చెప్పాను కదా, ఇక్కడ కనిపిస్తున్నారు చూసారా వీళ్ళే. ఇలాగా రోడ్డు చుట్టూ ఉంటారనమాట 4 సైడ్స్. ఇంకా వెహికల్స్ ఏం రావడానికి ఉండదు, మొత్తం ఇలా బ్లాక్ చేసేస్తారు. నార్మల్గా అయితే ఇవన్నీ ఫుల్ అయిపోతాయండి, వెహికల్స్తో పార్కింగ్ కానీ అంతా ఫుల్గా ఉంటుంది. మేము వచ్చింది వీక్ డే అనమాట, అందుకే కొంచెం పర్లేదు. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ పాజిటివ్, స్టే హెల్దీ.